భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర 34.5 అడుగులకు వరద చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి 69,000 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. కరకట్ట స్లూయిజ్లు తెరిచి పట్టణ బ్యాక్ వాటర్ ను గోదావరిలోకి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు అధికారులు. భద్రాచలం దగ్గర రైన్ అప్డేట్స్ కదిర్ అందిస్తారు. గంటకు క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి చూస్తే గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకి 17 గేట్లను ఎత్తి 22,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. దాని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వచ్చేసి ప్రస్తుతానికి 35 అడుగుల చేరువలో ఉంది. దీని కారణంగా అనేక చోట్ల కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే చూస్తే భద్రాచలం లోతట్టు ప్రాంతాలైన ఏదైతే సమీప ప్రాంతాలు ఉన్నాయో సమీప ప్రాంతాలన్నింటిలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అక్కడికి ఇప్పటికే స్లూయిజ్లన్నీ లీకేజ్లు అయ్యి స్థానికంగా ఉన్న షాపుల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు ప్రజలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టు చెప్తున్నారు. ఇటు ఆంధ్ర కూనవరం చిత్తూరు మండలాలకు యథావిధిగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కేవలం పట్టణంలోనే బ్యాక్ వాటర్ వర్షపు నీరు మాత్రమే రామాలయ పరిసరాల్లోకి భారీగా నిలిచింది. దాని కారణంగా అక్కడ వరద ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. గోదావరి వరదల సమయంలో వరద నీరు పట్టణంలోకి రాకుండా స్లూయిజ్ల వద్ద భారీ మోటార్లతో పట్టణంలోని వర్షపు నీరు బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. కానీ వరదలు తగ్గాక స్లూయిజ్లు అలాగే మూసి ఉండటంతో రాత్రి కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు పట్టణంలోని బ్యాక్ వాటర్తో ఆలయ ప్రాంగణం ఎదుట నిలిచిపోయింది. దాని కారణంగా ప్రజలందరూ షాప్ వాళ్ళందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే విస్తా కాంప్లెక్స్ ఎదుట ఉన్న దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి తూర్పు మెట్లు అలాగే నిత్యాన్నదాన సత్రంలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టుకు మళ్ళీ 24 గేట్లను ఎత్తి 69,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. పట్టణంలో వరద ముంపునకు గురైన పరిస్థితి అయితే ఎక్కడా కనపడటం లేదు. కేవలం పట్టణంలో బ్యాక్ వాటర్ వర్షపు నీటితో ఉదయం రామాలయం వద్ద అశోక్ నగర్ కొత్త కాలనీ వద్దకి వర్షపు నీరు చేరుకుంది. ఏజెన్సీలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కరకట్ట స్లూయిజ్లు మూసి ఉండటం, ఇరిగేషన్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోవడం వల్లతో ఈ రామాలయ పరిస్థితులు కొంత భిన్నంగా మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్లూయిజ్లు తెరిచి పట్టణ బ్యాక్ వాటర్ వర్షపు నీటిని గోదావరికి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తూ అధికారులు అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడున్న అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు అప్రమత్తంగా లేకపోయినా కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. దాంతోపాటుగా ప్రస్తుతం గత నెల రోజుల నుంచి చూస్తే గోదావరి క్రమంగా పెరుగుతూ హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఎగువన కురుస్తున్న ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో కురిసిన వర్షాల కారణంగా భద్రాచలానికి ఎగువన ఎక్కువగా వర్షం కురుస్తున్న కారణంగా గోదావరి నీటి మట్టం పెరిగి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాని కారణంగానే గోదావరి దగ్గర నీటి మట్టం అనేది దోబూచులాడింది. గత నెలలోనే 3వ ప్రమాద హెచ్చరిక తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తా ఉంది. అయితే గత గుణపాఠాలను అదేవిధంగా మొన్న ఈ మధ్యనే జరిగిన గుణపాఠాలను వాళ్ళు నేర్చుకోకుండా అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్లనే అక్కడ స్లూయిజ్ల పరిస్థితి ఆ విధంగా తయారైంది. కాబట్టి అక్కడ వాటిని వెంటనే తెరిచి ఉంచాలని చెప్పేసి అధికారులకు సూచన చేశారు. అక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ అధికారులపైన చర్యలు తప్పవని చెప్పేసి మంత్రి హెచ్చరికలు జారీ చేయడంతో ఆ అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే కనపడటం లేదు. అయితే ప్రస్తుతం చర్లలో ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న పక్కనున్న డ్రైనేజ్లో కొట్టుకొని పోయినట్టుగా సమాచారం అంతా ఉంది. అక్కడ చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి కాలువలో చిత్తు కాగితాల కోసం వెళ్ళి అక్కడ గల్లంతైనట్టుగా అక్కడున్న పరిసర ప్రాంత వాసులందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కువగా ఏజెన్సీలోనే వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంది. అటు పినపాక కానివ్వండి, అటు చర్ల, దాంతోపాటుగా అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో వాజేడు వెంకటాపురంలో కూడా వర్షాలు ఎక్కువ కురుస్తున్న కారణంగా ప్రస్తుతం ప్రతి చోట వర్షం కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతమైన భద్రాచలానికి ఎక్కువగా వరద అనేది పోటెత్తా ఉంది. దాని కారణంగా క్రమక్రమంగా వర్షపు నీరు అనేది ఇక్కడ నీటి మట్టం పెరుగుతూ ఉంది. అయితే ఇదే విధంగా వర్షం కురిసినట్లయితే 43 అడుగులకు చేరిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా 1976 నుంచి మొదలుకొని నేటి వరకు 3వ ప్రమాద హెచ్చరికలు ఎక్కువగా జారీ అయిన నెల ఏది అంటే ఆగస్టు నెల అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా గతంలో లాగానే ఇప్పుడు కూడా అదేవిధంగా 3వ ప్రమాద హెచ్చరిక వరకు
పరిస్థితులు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి జలవనరుల శాఖ అంచనా వేస్తూ ఉంది. దాని కారణంగానే లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా మైదాన ప్రాంతానికి తరలించడం కోసం వాళ్ళందరికీ అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ జిల్లాకు సంబంధించిన జీతేశ్వి పాటిల్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కింది స్థాయి సిబ్బందికి అనేక రకాల ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక చోట్ల ఎక్కడైతే చప్టాలు నాలాలు ఉన్నాయో ఆ నాలాలు చప్టాల దగ్గర ఎవరు సెల్ఫీల కోసం వెళ్ళకూడదు, రీల్స్ చేయడానికి కోసం వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ కూడా భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే అటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ పనుల్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి. భద్రాచలానికి ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా 43 అడుగులు దాటిన తర్వాతనే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. 43 అడుగులు దాటిన తర్వాత మాత్రమే పరిస్థితులు ఒక్కొక్క మెట్టు పెరుగుతున్న కొద్దీ అప్పుడు కొంత భద్రాచలం అభద్రతా భావంలో ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏదైతే కరకట్ట కొనసాగింపు కార్యక్రమం అనేది నడుస్తూ ఉందో కరకట్ట కొనసాగింపు అదేవిధంగా యథావిధిగా ఉంచారు. దాని కారణంగానే ప్రస్తుతం అటు చింతూరు నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ఒకవేళ వర్షం తగ్గినట్లయితే, వర్షం పూర్తిగా తగ్గినట్లయితే స్లూయిజ్లకు నీళ్లు లీక్ అయ్యే పరిస్థితి లేనందున దాన్ని తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీనికి సంబంధించి అధికారుల బృందం అయితే మొత్తం సర్వం సిద్ధం చేసుకొని ఉంది. ఇది మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద ఉన్న రైన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.